హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోహిణిని ఇంటికి పిలిపించిన సుశీలమ్మ చింటూ గురించి రోహిణి నిజం చెబుతుందా? రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు ఎపిసోడ్లో అయితే సుశీలమ్మని సత్యం అయితే ఇంటికి తీసుకుని వస్తాడు. ప్రభావతి ఇంట్లో లేకపోవడం చూసి ఎక్కడికి వెళ్ళింది అని సుశీలమ్మ అడుగుతుంది. కామాక్షి ఇంట్లో ఉంది అని సత్యం చెబుతాడు. పిలిపించమని సుశీలమ్మ అంటుంది. రోహిణి వచ్చిన తర్వాత ప్రభావతిని పిలిపిద్దాం అని సత్యం అంటాడు. ఇంక సుశీలమ్మ అయితే రోహిణికి కాల్ చేయమని మనోజ్తో చెబుతుంది. మనోజ్ కాల్ చేసినా కాని రోహిణి అయితే కావాలనే లిఫ్ట్ చేయదు. ఇంకోసారి కాల్ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేద్దాంలే అని అనుకుంటుంది. రెండోసారి కాల్ చేసి మనోజ్ అయితే నాన్నమ్మ రమ్మంటుంది, ఒకసారి ఇంటికి రా అని రోహిణితో చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. రోహిణి అయితే ఇంటికి వస్తుంది. సత్యం కూడా ప్రభావతికి ఫోన్ చేసి అమ్మ వచ్చింది, ఇంటికి రా అని ఫోన్ చేస్తాడు. ఇంటికి వచ్చిన ప్రభావతికి రోహిణి కనపడేసరికి చాలా కోపం వస్తుంది. కాని సుశీలమ్మ అక్కడే ఉండడంతో ఏమీ అనలేక ఆగిపోతుంది. సుశీలమ్మ అయితే ప్రభావతితో ఎందుకు రోహిణిని ఇంట్లో నుండి పంపించి వేశావు అని అడుగుతుంది. అప్పుడు ప్రభావతి అయితే ఇలా చెబుతుంది, ఇది నన్ను నమ్మించి మోసం చేసింది. ఫస్ట్ నుండి ఇప్పటివరకు అన్నీ ఆబాధలే చెబుతూ వస్తుంది. నేను ఎంతో ప్రేమగా చూసుకున్న సరే అన్ని విషయాలు దాచి నన్ను మోసం చేసింది అని చెబుతూ కోపంతో రోహిణిని మళ్లీ కొడుతుంది. సుశీలమ్మ అయితే ప్రభావతిని ఆపి ఎందుకు ఇలా చేశావు రోహిణి అని అడుగుతుంది. అప్పుడు రోహిణి అయితే ఇలా చెబుతుంది, నేను మనోజ్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. మా పెళ్లి కాకముందు హాస్పిటల్లో మనోజ్ ఉన్నప్పుడు నా ఫోన్కి ఒక వేధింపు కాల్ వస్తే మనోజ్ లిఫ్ట్ చేసి రోహిణి నా వైఫ్, నేను తన హస్బెండ్ని మాట్లాడుతున్నాను అని చెప్పాడు. అతనిలో మంచితనం నాకు నచ్చి నేను అతనిని ప్రేమించాను. అత్తయ్యగారు మనోజ్ అమ్మగారు అని తెలుసుకుని ఆమెని మంచి చేసుకోవాలి అనుకున్నాను. కాని అత్తయ్యకి మనోజ్ని బాగా డబ్బున్న అమ్మాయికిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది తెలుసుకుని నేను బాగా డబ్బున్న అమ్మాయిలాగా నటించాను. ఇదంతా నేను కేవలం మనోజ్ మీద ప్రేమతో ఒక మంచి కుటుంబంలోకి కోడలిగా రావడానికి మాత్రమే చేశాను, ఎవరిని మోసం చెయ్యాలని అనుకోలేదు అని ఏడుస్తూ చెబుతుంది. అప్పుడు సుశీలమ్మ అయితే ప్రభావతితో ఇలా అంటుంది, ప్రభా, ఇందులో నీ తప్పు కూడా చాలా ఉంది. డబ్బున్న అమ్మాయి అని తెలియగానే రోహిణి పుట్టుపూర్వోత్తరాలు కూడా తెలుసుకోకుండా, కనీసం వాళ్ల అమ్మ నాన్న కూడా ఎవరో తెలుసుకోకుండా నీ కొడుకు నిచ్చి పెళ్లి చేశావు. సత్యం మాటలని కూడా లెక్క చేయలేదు. ఇందులో నీ తప్పు కూడా ఉంది అని అంటుంది. ఇంతకీ మీ అమ్మ నాన్న ఎవరు అని సుశీలమ్మ అయితే రోహిణిని అడుగుతుంది. రోహిణి అయితే తానొక అనాథ అని మళ్లీ అబద్ధం చెబుతుంది. నేను కోటీశ్వరురాలిని కాదు అని చెబుతుంది. పార్లర్ మీద వచ్చే సంపాదనతో బతికేదాన్ని అని చెబుతుంది. అప్పుడు రవి అయితే మరి నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ రోజు తాకట్టు నుండి ఇల్లు విడిపించడానికి డబ్బు ఎక్కడ నుండి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు రోహిణి అయితే వాళ్ల అత్తయ్య వైపు భయంగా చూస్తూ పార్లర్ అమ్మేశాను అని చెబుతుంది. ప్రభావతి, సత్యం, మీనా, బాలు, రవి మరియు శృతి అయితే షాక్ అవుతారు. ఆ పార్లర్కి అమ్మ పేరు పెట్టి పార్లర్ పెట్టడానికి ఇల్లు తాకట్టు పెట్టించి ఇప్పుడు పార్లర్ కూడా అమ్మేసింది అని తెలియగానే ఎవరికీ సౌండ్ ఉండదు. ఇంకా సత్యమైతే అసహనంతో ఇదొక్కత్తేనా, ఇంకా ఏమన్నా మా దగ్గర దాచిపెట్టావా అని అడుగుతాడు. అప్పుడు రోహిణి అయితే ఇప్పుడు చింటూ గురించి చెబితే ఖచ్చితంగా ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్లగొడతారు అని అనుకోని ఇంకేమీ దాచిపెట్టలేదు అని అంటుంది. చింటూ గురించి, వాళ్లమ్మ సుగుణమ్మ గురించి తనకి ఇదివరకే పెళ్లి అయ్యింది అన్న విషయాలేవీ చెప్పదు. అప్పుడు సుశీలమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, చూడు రోహిణి, అబద్ధాలతో ఎన్నో రోజులు కాపురం చేయలేరు. ఏదో ఒకరోజు బయటపడి తీరుతాయి. అప్పుడు అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం పెళ్లి అయినా తర్వాత నీ భర్తకైనా నువ్వు నిజం చెప్పాల్సింది. జరిగిందేదో జరిగిపోయింది.
ఇప్పటినుండి అయినా ఎటువంటి దాపరికాలు లేకుండా ఇద్దరు కలిసిమెలసి ఉండండి. మీ ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు కూడా ఉండకూడదు అని చెప్పి రోహిణి మరియు మనోజ్ని కలుపుతుంది. ప్రభావతితో సుశీలమ్మ ఇలా అంటుంది. చూడు ప్రభా, ఇదంతా నీకు డబ్బు జబ్బు ఉండడంతో ఇలా జరిగింది. నీ డబ్బు పిచ్చే మనోజ్ జీవితం ఇలా అవ్వడానికి కారణం. ఇకనుండైనా అందరు కోడళ్లని సమానంగా చూడడం నేర్చుకో అని చెప్పి ప్రభావతికి నీతి వాక్యాలు చెబుతుంది. కాని మీనా మరియు బాలుకైతే రోహిణి ఇంకా ఏదో దాస్తోంది అని అనిపిస్తుంది. బీరువాలో దొరికిన చిన్న పిల్లల బట్టలు ఎవరివి అని వాళ్లు ఆలోచిస్తూ ఉంటారు. సుశీలమ్మ వెళ్లిపోయిన తర్వాత రోహిణిని ప్రభావతి ఏ విధంగా చూడబోతుంది? రోహిణి గతం గురించి బాలు మరియు మీనా తెలుసుకోబోతున్నారా? ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.